అక్క చెప్పు సీత. ఈసారి నాకు కొంచెం అడ్వాన్స్ పేమెంట్ కావాలి, అంటే దీపావళి కూడా వస్తుంది కదా అందుకే. సారీ సీత, ఈసారి అవ్వదు. పర్లేదు అక్క, ఏం పర్లేదు. వచ్చేస్తున్నా 5 minutes. ఏంటి సీత చూసుకోవాలి కదా. ఏంటయ్య గారు మీరు, నేను ఎప్పుడు తుడిచినా నా పనికి అడ్డంగా వస్తారు, అలా పక్కకి వెళ్ళి మాట్లాడుకోండి. అది అడ్వాన్స్ ఇవ్వకపోతే ఆ కోపం నా మీద చూపిస్తుందంటే మే. అమ్మగారు మీకు ఈ విషయం తెలుసా అండి? మన పక్కింట్లో పనామే పని మానేసిందంట. ఎందుకు సీత? అదే అమ్మగారు పండక్కి అడ్వాన్స్ అడిగిందంట, ఇవ్వలేదని మానేసిందంటండి. అందుకనే పొద్దున్నుంచి ఇంటి పని అంతా ఆవిడే చేసుకుంటుందక్క. అయినా మీకు తెలిసిందే కదక్క, ఈ కాలంలో పనులు దొరకడం ఎంత కష్టమో. పాపమక్క. అయినా నేను పని ఎందుకు మానేతానక్క, నాకు టైం టు టైం అన్ని దొరుకుతున్నాయి కదా. సరే అక్క, నా పని అంతా అయిపోయింది, ఇంకా నేను వెళ్ళొస్తా. సీత, యాక్చువల్లీ నేను నిన్నే ఇద్దాం అనుకున్నాను. తీసుకో నీ శాలరీ, అడ్వాన్స్, ఇంకా దీపావళి బోనస్ కూడా. పర్లేదులే అక్క, ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది. సరే అక్క, నేను వెళ్ళొస్తాను.